ఒకసారి ఊహించండి, మనం కట్టుకున్న బిల్డింగ్లు, భవంతులు, బ్రిడ్జిలు, టవర్లు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోతే ఒక్క క్షణంలో అంతా అల్లకల్లోలం అయితే ఎలా ఉంటుందో ఊహించండి. ప్రకృతి విపత్తుల్లో అతి భారీ నష్టం చేసేది, ఒక్క క్షణంలో అంతా నాశనం చేసేది భూకంపం. భూకంపం ఏ క్షణంలో ఎక్కడ సంభవిస్తుందో చెప్పలేం. ఈ మధ్య కాలంలో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి. అసలు భూకంపాలు ఎలా సంభవిస్తాయి? భూకంపాలు ఏ ప్రదేశాల్లో ఎక్కువ సంభవిస్తాయి? ఇప్పటి వరకు ప్రపంచంలో భయంకరమైన భూకంపాలు ఏంటి? భూకంపాన్ని పశువులు ముందుగా ఎలా గుర్తిస్తాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లెట్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఫ్యాసినేటింగ్ ఇంట్రో. భూమిలో 4 భాగాలు ఉంటాయి: ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటిల్ అండ్ క్రస్ట్. భూమి పై భాగం నుండి కిందికి 70 కిలోమీటర్ల వరకు ఉండేది క్రస్ట్. దాని తర్వాత భూమి యొక్క మ్యాంటిల్ భూమి యొక్క పై భాగం నుండి 70 కిలోమీటర్ల నుండి 2970 కిలోమీటర్ల వరకు ఉండేది మ్యాంటిల్. భూమి యొక్క ఔటర్ కోర్ భూమి పై భాగం నుండి 2970 నుంచి 5170 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక భూమి యొక్క ఇన్నర్ కోర్ 5170 కిలోమీటర్ల నుండి 6000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూకంపం రావడానికి క్రస్ట్ మరియు అప్పర్ మ్యాంటిలే ప్రధాన కారణం. భూమి యొక్క సర్ఫేస్ నుండి 800 కిలోమీటర్ల నుండి భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం భూమిలో ఉండే టెక్టానిక్ ప్లేట్స్ భూమి యొక్క అథెనోస్పియర్ లో ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ మేజర్ వి 7 ఉంటాయి, మైనర్ వి 15 ఉంటాయి. ప్రధానంగా 27 టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి మరియు ఇతర చిన్న చిన్న టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఉంటాయి. ఈ టెక్టానిక్ ప్లేట్స్ సంవత్సరానికి 5 సెంటీమీటర్ల లోపు మాత్రమే కదులుతాయి. సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కదిలిన దాని ప్రభావాన్ని మాత్రమే పెద్ద మొత్తంలో ఉంటుంది. 90% భూకంపాలు అగ్నిపర్వతాలు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఎడ్జ్ లోనే జరుగుతాయి. భూకంపాలు టెక్టానిక్ ప్లేట్స్ ఒక బౌండరీతో ముడిపడి ఉంటాయి. అసలు భూకంపం ఏంటో ఇప్పుడు చూద్దాం. భూమి లోపల ఆకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తాయి. భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్ లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్టెయిన్ ఎనర్జీ, ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపల నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లలో చాలా వరకు రాతిపొర వరకే మాత్రమే వస్తాయి. రాతిపొర వాటిని పైనికి రానివ్వకుండా చేస్తుంది. అయితే రాతిపొర మించిన ఒత్తిడి వచ్చినప్పుడే బలహీన ప్రాంతాన్ని టార్గెట్ గా చేస్తుంది. అప్పుడే భూకంపం ఏర్పడుతుంది. భూకంపం రావడానికి ప్రధాన కారణాలు: భూకంపాలు వచ్చినప్పుడు శక్తివంతమైన తరంగాలు విడుదలవుతాయి. వీటిని సిస్మిక్ తరంగాలు అంటారు. రాయి విసిరితే నీటిలో అలలు ఏర్పడినట్లే భూకంప తరంగాలు భూమి లోపల ఉపరితలంపై ప్రయాణిస్తాయి. అందులో రకరకాలు ఉంటాయి. అన్ని తరంగాలు అన్ని ప్రాంతాల్లో ప్రయాణించలేవు. రెండుగా విభజించవచ్చు: బాడీ తరంగాలు, ఉపరితల తరంగాలు. బాడీ వేవ్స్ భూమి లోపల నుంచి ప్రయాణిస్తాయి. అవి భూకంపం కేంద్రం వద్ద పుట్టి చాలా వేగంతో ట్రావెల్ చేస్తాయి. వీటిని పిఎస్ తరంగాలుగా విభజిస్తారు. 2 ఉపరితల తరంగాలు. భూకంపం ఏర్పడిన తర్వాత భూమి ఉపరితలంపై ప్రయాణించే తరంగాలను భూకంపం వల్ల జరిగే విధ్వంసానికి ప్రధానంగా ఈ వేవ్సే కారణం. పి తరంగాలనే ప్రాథమిక తరంగాలు అని కూడా అంటారు. భూకంపం సంభవించినప్పుడు సిస్మోగ్రాఫ్లను తాకే మొదటి తరంగాలు కాబట్టి వీటిని ప్రాథమిక తరంగాలు అంటారు. ఇవి స్ట్రేట్ గా ట్రావెల్ చేస్తాయి. సెకండ్ ఎస్ తరంగాలు, సెకండరీ వేవ్స్, షియాకర్ వేవ్ అని కూడా అంటారు. ఇవి సిస్మోగ్రాఫ్ ను తాకే రెండో తరంగాలు, అందుకే వీటిని సెకండరీ వేవ్స్ అని పిలుస్తారు. ఇవి అలల మాదిరిగా ఘన పదార్థాల ద్వారా మాత్రమే ప్రయాణిస్తాయి. భూమి లోపల ఉండే మైన్స్ గుర్తించడానికి ఈ వేవ్స్ ని ఉపయోగిస్తారు. భూమి అనేక పొరలతో కూడి ఉంటుంది. భూమిపై పొర ఖండాల వద్ద 27 నుంచి 30 కిలోమీటర్ల వరకు, మహాసముద్రం కింద 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు మందంగా ఉంటుంది. ఈ పొర చాలా క్లిష్టంగా రాళ్లతో కూడి ఉంటుంది. క్రస్ట్ కింద దాదాపు 2900 కిలోమీటర్ల లోతులో మ్యాంటిల్ ఉంటుంది. ఇది దట్టమైన సిలికేట్ శిలలతో ఉంటుంది. భూకంపాల నుంచి వచ్చే పిఎస్ తరంగాలు 2 మ్యాంటిల్ గుండా ప్రయాణిస్తాయి. దాదాపు 2900 కిలోమీటర్ల లోతులో మ్యాంటిల్ మరియు ఎర్త్ కోర్ మధ్య సరిహద్దు ఉంటుంది. కోర్ ఇనుముతో కూడి ఉంటుంది. ఇది 103 డిగ్రీస్ మరియు 143 డిగ్రీస్ మధ్య దూరం వద్ద షాడో జోన్ సృష్టించే భూకంప తరంగాలు వక్రింభనం చేస్తుంది. టెక్టానిక్ ప్లేట్స్ భూమి బయట పొర టెక్టానిక్ ప్లేట్స్ అని పిలిచే 15 ప్రధాన స్లాబులతో విభజించి ఉంటుంది. ఈ స్లాబులు లిథోస్పియర్ ను ఏర్పరుస్తాయి. ఇది క్రస్ట్, కాంటినెంటల్ మరియు ఓషనిక్ మరియు మ్యాంటిల్ యొక్క పైభాగాన్ని కలిగి ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్
ఒకదానికొకటి సాపేక్షంగా చాలా నెమ్మదిగా కదులుతాయి. సాధారణంగా సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు కదులుతాయి. అయితే ఈ కదలికలు ఎక్కువగా ఉంటే ప్లేట్ సరిహద్దుల వద్ద డిప్రెషన్ కు కారణమవుతుంది. దీని ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. చాలా భూకంపాలు టెక్టానిక్ ప్లేట్స్ సరిహద్దులలోనే సంభవిస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. మానవ తప్పిదాలు. భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశాలు ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులో ఉన్న వందలాది ఘనపు మైళ్ళు నీటి ఒత్తిడి భూమిపై పడడం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరలో సర్దుబాట్లు ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచంలో 5 బలమైన భూకంప ఘటనలు. వాల్డివియా భూకంపం 5 మే 22, 1960 నాటి వాల్డివియా భూకంపం. దీన్ని గ్రేట్ చిలీ భూకంపం అని కూడా పిలుస్తారు. ఇది 9.5 తీవ్రతతో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపంగా మిగిలిపోయింది. ఈ భూకంపం చిలీలోని బయో ప్రాంతాన్ని తాకింది. దీనివల్ల దాదాపు 10 నిమిషాల పాటు తీవ్ర భూకంపనాలు సంభవించాయి మరియు ఇది పసిఫిక్ మహాసముద్రం అంతటా ఒకదాన్ని తర్వాత మరొకటి సునామీ అలలను ప్రేరేపించింది. చిలీలో మరణాల సంఖ్య సుమారు 16,000 మందిగా అంచనాలు. సుమారు 3,000 మంది గాయపడ్డారు మరియు 2 మిలియన్ల మంది ఇల్లు లేకుండా పోయారు. హవాయి, జపాన్ మరియు ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో సునామీ అలలు 200 మందికి పైగా మరణించారు. భూకంపం చిలీలోని కార్దన్ కాలే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడానికి కూడా కారణమైంది. ప్రభావిత ప్రాంతాల్లో నష్టానికి మరింత దోహదం చేసింది. నెంబర్ 2, 1964 గ్రేట్ అలస్కా భూకంపం. తీవ్రత 9.2. మార్చి 27, 1964న దక్షిణ అలస్కా ప్రాంతంలో గుడ్ ఫ్రైడే భూకంపం సంభవించింది. ఇది 9.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం. ఇది యాంకరేజ్ మరియు పరిసర ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. భూమి కుంగిపోవడం మరియు తీవ్రమైన వణుకు కారణంగా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం సునామీని ప్రేరేపించింది. ఇది అలస్కా నుండి కాలిఫోర్నియా వరకు పెసిఫిక్ మహాసముద్రం మీదుగా తీర ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. ముఖ్యంగా ప్రధాన సునామీ కొండచర్యలు విరిగిపడడం వలన సంభవించిన నష్టం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ప్రభావిత ప్రాంతాల్లో తక్కువ జనాభా సాంద్రత కారణంగా మరణాలు సంఖ్య 131 వద్ద ఉంది. నెంబర్ 3, 2004 సుమత్రా అండమాన్ భూకంపం. తీవ్రత 9.1. ఈ హిందూ మహాసముద్రంలో డిసెంబర్ 26, 2024న సంభవించిన భూకంపం చరిత్రలోనే అత్యంత ఘోరమైన భూకంపాలలో ప్రేరేపించింది. ఉత్తర సముద్ర పశ్చిమ తీరంలో భూకంపం సంభవించింది. ఇది ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక మరియు భారతదేశంతో సహా డజన్కు పైగా దేశాలను ప్రభావితం చేసింది. భారీ సునామీని సృష్టించింది. సునామీ అలల తీర ప్రాంతాలను నాశనం చేశాయి. 2,30,000 మందికి పైగా మరణించారు. టైడల్ వేవ్స్ మొత్తం కమ్యూనిటీలను తుడిచిపెట్టడంతో సముద్రం అత్యంత విస్తృతమైన నష్టాన్ని చవిచూసింది. ఈ సంఘటన సునామీ హెచ్చరిక వ్యవస్థలు మరియు తరలింపులు ప్రోటోకాల్లను మెరుగుపరచడానికి ప్రపంచ ప్రయత్నాలకు దారితీసింది. 1952 కమ్చట్కా భూకంపం. తీవ్రత 9.0. నవంబర్ 4, 1952న రష్యాలోని కమ్చట్కా ద్వీపంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపాల్లో ఒకటి. అయినప్పటికీ భూకంపం కేంద్రం యొక్క రిమోట్ లొకేషన్ మరణాల సంఖ్య 10,000 మరియు 15,000 మధ్య పరిమితం చేసింది. భూకంపం సృష్టించిన సునామీ అల్యూటియన్ ద్వీపాలను చేరుకుంది మరియు హవాయి ద్వీపాలు గణనీయమైన నష్టాన్ని కలిగించింది. దీని ధర సుమారు $17 మిలియన్ వరకు ఉంటుంది. రష్యాలో సెవెరో పట్టణం నేరుగా దెబ్బతింది. 50 అడుగులు అంటే 15 మీటర్లు మరియు 60 అడుగుల మధ్య 3 అలలు ఒకే సమయంలో అక్కడ నివసిస్తున్న 6,000 మందిలో 1/3 కంటే ఎక్కువ మందిని తుడిచిపెట్టాయి. ప్రాణాలతో బయటపడిన వారు తమ పట్టణాన్ని ఎత్తైన ప్రదేశంలో పునర్నిర్మించుకున్నారు. పశువులు భూకంపాన్ని ఎలా గుర్తిస్తాయి? పశువులు, పక్షులు, పాములు మరియు ఇతర జంతువులు భూకంపాన్ని 18 నుంచి 20 గంటల ముందే పసిగట్టగలవు. జంతువుల ప్రవర్తన సంకేతాలు ప్రకృతికి విపత్తులను ముందే గమనించి హెచ్చరించగలవు. గతంలో 2004 జపాన్ భూకంపం విషయంలో సముద్రంలో సునామీని చాలా జంతువులు ముందే గమనించి తమ స్థావరాన్ని మార్చుకున్న ఘటన స్థానికులు గుర్తించారు. భూకంపాలను పసిగట్టి తప్పించుకునే మెకానిజం జంతువులు అభివృద్ధి చేసుకుని ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
చెప్తున్నారు. భూకంపాలకు ముందే అవి ఆ పీడన తరంగాలను గుర్తించగలవు. రా కంప్రెస్ కావడం మొదలవ్వగానే అవి బహుశా విద్యుత్ క్షేత్రాలలో మార్పులను అవి గుర్తించగలుగుతున్నాయి. జంతువుల్లో చాలా ఐరన్ కూడా ఉంటుంది. అది అయస్కాంత తత్వాన్ని విద్యుత్ క్షేత్రాలకు సున్నితంగా ఉంటుంది. భూకంపాలు వచ్చే ముందే లోతులోని రాతి పొరల్లో తీవ్రమైన పీడనం ఏర్పడుతుంది. ఈ ఒత్తిడులు పాజిటివ్ హోల్స్ అనే విద్యుత్ ఆవేశాలను సృష్టిస్తాయి. తీవ్ర కదలికలు ఉండే విద్యుత్ ఆవేశాలు లోపల రాతి పొర నుంచి భూమి ఉపరితలానికి చాలా వేగంగా ప్రయాణించగలవు. అక్కడ అవి పైన గాలి అణువులను అయనీకరణం చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఎన్నో భూకంపాలకు ముందుగా అలాంటి అయనీకరణాన్ని గుర్తించాయి. ఈ పాజిటివ్ హోల్స్ ప్రవహిస్తుంటే అవి అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పసిగట్టగలిగేలా అదనపు సంకేతాలను అందిస్తాయి. జాగ్రత్తలు. వాతావరణ శాఖ సూచనలు ఎప్పటికప్పుడు గమనించగలరు. భూకంపం సూచనలు విన్నప్పుడు ఎత్తు ప్రదేశాల్లో భవంతుల్లో ఉండకూడదు. భవంతుల పక్కన నిలబడకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తలను పట్టుకొని కిందికి కూర్చోవాలి. సురక్షితమైన ప్రదేశాలకు ముందుగానే చేరుకోవాలి. రక్షణ చర్యలకు సహకరించాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.